మీకు రావాల్సిన బకాయిలు రాలేదు ప్రభుత్వం నుంచి అని ఈ మధ్య మహానాడులోనే ఇందులోనూ రాశారు ఒక ఏబీవీ గారికి ఇవ్వాల్సిన 80 లక్షల దాకా రావాలి రాలేదని. దాని మీద కొంతమంది తెలుగుదేశం పార్టీ వాళ్ళు జియోస్ అన్ని కూడా రిలీజ్ చేశారు. ఆయన మీకు యాన్యువల్ లీవ్ ఇవ్వటం, తర్వాత మీ సస్పెన్షన్ రద్దు చేయటం, మీ మీద కేసులు విత్డ్రా చేసుకోవటం, తర్వాత మీకు రావాల్సిన ఎరియర్స్ అన్ని ఇస్తున్నట్టుగా జియోలు అవన్నీ కూడా చూపించారు. అసలు ఎంత వచ్చినాయి, ఎంత రాలేదు, ఎంత రావాలి? అది చెప్తున్నాగా, ప్రభుత్వం మారినప్పటి నుంచి అంతకుముందు లాస్ట్ టైం ఒకసారి ఇట్లాంటి ఇష్యూ జరిగినప్పుడు నా అంతటి నేను అన్నా, ఏమంటే నాకు రావాల్సిన ప్రతి రూపాయి తెచ్చుకోవడానికి నేను చెప్పులు అరిగిందాకా ఆఫీసుల చుట్టూ నేనే తిరిగి తెచ్చుకుంటున్నాను. ఎవరిలో అరే ఈడేదో పాపం ఇబ్బందులు పడ్డాడరా, నష్టపోయాడరా అని చెప్పి ఎవరో నా కోసం పనిగట్టుకుని ఎవడు చేసి పెట్టలేదు. నా బాధలు ఏవో నేను పడుతున్నాను అని చెప్పి చెప్పాను. అదే ప్రయత్నం ఇప్పటికీ నేను చేసుకుంటున్నా. నా పని నేను చేసుకుంటున్నా. నా కాగితాలు నేను ఫైళ్ళు పట్టుకుని తిరుగుతున్నా. సగం వచ్చినాయి, సగం రాలా. ఇంకా సగం రావాల్సింది. అది కేవలం టైం వల్ల. ఎవరు కావాలని ఆపట్లేదండి, కావాలని ఆపుతున్నారని నేను ఎప్పుడూ అనలా. బట్ గవర్నమెంట్ ప్రొసీజర్లు ఇంతకాలం పడతాయి అనేది జనాలకు కూడా తెలుస్తుంది కదా. నా ఉదాహరణ ద్వారా నేను ఒక్కడే కాదు, నాలాగా కొన్ని లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులకి ఇదే జరుగుతుంది, రిటైర్ అయిన వాళ్ళకి. ఓకే. సో అంటే ఇది కావాలని ఆపింది, కావాలని బాబు ఎవరు ఆపలా, కావాలని ఎవరు ఆపలా. ఎక్కడైనా కాగితం ఆగితే చెబితే ముందుకు పుష్ చేస్తున్నారు. బట్ దానంతటా అది జరగవు, గవర్నమెంటే అంతా.